భయంతో పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి తలుపు వేశాను. మరుసటి రోజు ఉదయం మా ఇంటి బయట గోడల మీద వింత గుర్తులున్నాయి. పసుపుతో బొగ్గుతో ముగ్గులు వేసున్నాయి. ఊర్లో ఒక పెద్ద ఆయనకి అది చూపిస్తే ఆయన వణికిపోయాడు. బాబూ, ఇది సాధారణమైన దిష్టి కాదు, ఇది బాణామతి. ఎవరో మీ కుటుంబాన్ని నాశనం చేయటానికి మీ రక్తం కోరుతూ ప్రయోగం చేశారు అని చెప్పాడు. మాకు అర్థం కాలేదు. మాకు శత్రువులు ఎవరున్నారు? మేం వెంటనే హనుమంతుడి ఉపాసకుడైన ఒక స్వామీజీని పిలిపించాం. ఆయన ఇంటికి రాగానే పెరట్లో ఉన్న బావి వైపు చూపించి, అక్కడ తవ్వండి అన్నాడు. మేం భయపడుతూనే తవ్వాం. అక్కడ మాకు దొరికిన వస్తువు చూసి మా గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడ ఒక చిన్న మట్టి బొమ్మ ఉంది. ఆ బొమ్మకి మా నాన్నగారి పాత బట్టల ముక్క చుట్టి ఉంది. ఆ బొమ్మ గుండెలో, కళ్ళల్లో పెద్ద పెద్ద ఇనుప మేకులు దింపున్నాయి. ఆ బొమ్మ పక్కనే ఒక కోడి తల కూడా పాతిపెట్టి ఉంది. స్వామీజీ చెప్పారు, ఇది మీ ఆస్తి కోసం మీ సొంత వాళ్లే చేయించారు. ఇంకొక అమావాస్య దాటుంటే మీ ఇంట్లో మగదిక్కు అనేది ఉండేది కాదని. మేము ఆ రాత్రే ఆ ఇంటిని వదిలేసి సిటీకి వచ్చేసాం. ఆ తర్వాత ఆ ఇంటికి పూజలు చేయించి తక్కువ రేటుకి అమ్మేశాం. ఇప్పటికీ ఆ ఊర్లో ఆ ఇంటి వైపు వెళ్ళాలంటే జనం భయపడతారు. మాకు ఆస్తి పోయింది, కానీ ప్రాణాలు దక్కాయి.